హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ బకాయిలకు సంబంధించి 2000 కోట్లు విడుదల అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 2000 కోట్ల రుణం తీసుకుందండి. రిజర్వ్ బ్యాంకు నిర్వహించినటువంటి సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ యొక్క అప్పును అయితే సమీకరించింది. అయితే ఈ 1000 కోట్లు 17 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా 7.40% వడ్డీతో, మరో 1000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితితో 7.38% వడ్డీతో అయితే తీసుకుందండి. ఈ విధంగా నిధులైతే ఈరోజు అంటే బుధవారం ఈ నిధులైతే ఏపీ ఖజానాకైతే రానున్నాయి. మొత్తానికి ఈ నిధులతో డిఏ మరియు పిఆర్సీ అరియర్స్ని అయితే జమ అవుతాయి అని చెప్పి మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే తెలంగాణలో కూడా ఉద్యోగులకి సంబంధించి డిఏ అరియర్స్ అయితే జమ అవుతున్నాయి. ఏపీలో కూడా డిఏకి సంబంధించి పిఆర్సీకి సంబంధించి అరియర్స్ జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయంటూ చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 2000 కోట్లలో డిఏ, పిఆర్సీ బకాయిలు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.